నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, జనరల్గా చేతబడులు ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, మనుషులకి చేయడము, ఫ్యామిలీ మొత్తానికి చేయడము, చేతబడులు ఇవన్నీ వింటూ ఉంటాం. ఇవన్నీ నిజమేనా? ఇంటికి కూడా చేస్తూ ఉంటారు. మా ఇంటి ముందు నిమ్మకాయలు గాని, మా ఇంటి ముందు ఏవో కోడిగుడ్లు పెట్టిపోతున్నారు, మా ఇంటి ముందు ఏవో పడేసిపోతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎన్నో కాల్స్ కూడా నేను వింటూ ఉన్నాను. సో వారి కోసమే అత్యంత అద్భుతంగా లైవ్ లో మనం రెమెడీ చూపిద్దామని చెప్పి మీరు కూడా అడిగారు. గురుగారు లైవ్ లో రెమెడీ ఉంటే తీసుకొని రండి అని చెప్పి. ముందుగా నిమ్మకాయను ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఒక నిమ్మకాయను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఎగ్జాక్ట్లీ లవంగాలు ఇట్లా పువ్వుతో ఉండాలి. ఇలా పువ్వుతో ఉండేటువంటి లవంగాలను దీనికి డిప్ చేయాలి. ఇట్లా ఇదిగోండి, 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 లవంగాలు ఇట్లా డిప్ చేసి మధ్యలో రాళ్ళ ఉప్పును వేయాలి. మధ్యలో రాళ్ళ ఉప్పును ఇట్లా వేసి చక్కగా కూడా మీరు సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ కర్పూరాన్ని ఇట్లా వెలిగించాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే ఎవరైతే వెలిగిస్తారో, విన్నరా, ఈ లవంగాలు 8 లవంగాలు, మధ్యలో రాళ్ళ ఉప్పు, కర్పూరము, దీన్ని వెలిగించి చక్కగా కూడా పట్టుకొని ఇల్లు మొత్తము కూడా తిరగాలి. ఇంట్లో మొత్తము కూడా తిరగాలి. ప్రతి రూము వారు ఎవరైతే మాకు ఆరోగ్యం బాగాలేదో, చేతపడి చేశారు అన్నారు, లేదా మా ఇంటికి చేశారు, కట్లు వేశారు అని అనుకునేటువంటి వారు దీన్ని పట్టుకొని ఇల్లు మొత్తము కూడా తిరిగేటువంటి క్రమం. ఇది లైవ్ లో మనం చేసి చూపెట్టడం జరిగింది. విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు ఉంటవి. ఎందుకంటే ఇట్లా తిరుగుతున్నటువంటి క్రమంలో అవసరమైన ఒక కర్పూరం కూడా మళ్ళీ యాడ్ చేసేసుకోండి. ఈ పైన ఉండేటువంటి లవంగాలు ఏవైతే పువ్వుతో ఉన్నాయో, ఈ పువ్వుతో ఉండేటువంటి లవంగాలు మొత్తము కూడా స్మాష్ అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటి మాడిపోతూ ఉంటవి. దీని నుండి వచ్చేటువంటి స్మెల్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనము ఈ లవంగాలను పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క కర్పూరాన్ని యాడ్ చేస్తూ ఉండండి. సుమారుగా ఇట్టి కర్పూరాలు ఎందుకు వేయడము అంటే, ఈ లవంగాలపై ఉన్నటువంటి ఈ పువ్వులన్నీ కూడా స్మాష్ కావాలి, ప్రతిదీ కూడా మాడిపోవాలి చక్కగా కూడా. దీని ద్వారా పోతుంది అని ఇంట్లో ఎవరికైనా నరఘోష ఉంది అనుకున్నా కూడా ఈ స్మెల్ అనేటువంటిది మనకు చూడండి కంప్లీట్ గా చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఈ స్మెల్లే ఒక అద్భుతంగా వస్తుంది మనకు. సో దీని వల్ల మనకు ఇదేమిటి చేతబడి చేశారు అనుకున్నా, మనకి ఇంకేమైనా ఇంట్లో కొంచెము మా ఇంటికే ఏమైనా ఊరికే తరచూ ఏదో మాకు కోడిగుడ్లు కానీ లేదా నిమ్మకాయలు కానీ మా ఇంట్లో పారేస్తున్నారు, మా ఇంటి ముందు పెట్టిపోతున్నారు, మాకు ఇంటికి చెడు చేస్తున్నారు అని అనుకునేటువంటి వారు ప్రతి శనివారం దీన్ని చేయాలి. చేస్తే వీరికి పాజిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది వస్తుంది. దీనికి ఏమైనా సమయం అంటూ ఏమైనా ఉందా? శనివారం టైం మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలో చేసుకోవచ్చు మనం? ఇంటికి రాగానే 8:30 నుంచి 9:30 లోపు చేసుకోవచ్చు, సాయంత్రం పూట. అది మనము చేయడం జరిగింది. సో ఇదేమిటి అంటే, మరి చూడండి, ఇక్కడ నిమ్మకాయకు సంబంధించింది మనం ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, లైవ్ లో కూడా. వీరికి కావాల్సింది ఏమిటి అంటే, ఒక నిమ్మకాయ, కర్పూరము, పువ్వుతో మీద చక్కగా పువ్వు ఉండేటువంటి లవంగాలు. సో ఇది మనకు కావలసినటువంటి వస్తువులు.
ముందుగా నిమ్మకాయని కట్ చేసుకొని చక్కగా కూడా ఒక 8 లవంగాలను దాన్ని డిప్ చేయాలి, మనం చూపించినట్టు లైవ్ లో చూపించినటువంటి విధంగా. సో ఎలాంటి నర సంబంధిత నరఘోష దీంతో పాటుగా అంటే చెడు పరిహారాలు చేస్తున్నారు అనుకున్నా, మాకు చేతబడి చేశారు అనుకున్నా, లేదా కట్లు వేశారు ఏ పని కాకుండా అని అనుకున్నా, లేదా ఇలా ఇంటి ఇబ్బందులు ఉండేటువంటి వారు తప్పకుండా ఈ రెమెడీ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే చాలా అంటే అసలు అదే రోజు రాత్రి అద్భుతమైన నిద్ర పడుతుంది. అదే రోజు రాత్రి విపరీతమైనటువంటి మంచి నిద్రలోకి వెళ్ళిపోతారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రతి వారం చేసుకోవాలి. ఒకసారి ఒక మనిషి చేతబడికి గురైనా, ఆ ఇంటికి చేతబడికి గురైనా కూడా వన్స్ గురయ్యారు అంటే పోదిగా ఎప్పటికీ పోదు. రెమెడీలు చేసుకోవాలి, మనం రెమెడీలు చేసుకుంటూ ఉండాలి. కనుక ఇప్పుడు ఇందాక నేను చూపించినటువంటి విధంగా ఇగో ఈ నిమ్మకాయ ఏదైతే ఉందో నిమ్మకాయని హాఫ్గా కట్ చేసుకోవాలి. హాఫ్గా కట్ చేసుకొని చక్కగా కూడా చేసుకోవడం ద్వారా మంచి పరిహారాలు ఉంటవి. ఇది ప్రతి గురువారము 8:30 నుండి 9:30 లోపు గాని, ప్రతి ఆదివారము 8:30 నుండి 9:30 లోపు గాని చేయడం ద్వారా చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు మనకు కనబడేటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. మహాదేవ్.